తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రమంగా వలసల పర్వం ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఏదైతే కేసీఆర్ విద్య ఆయన 2014 తర్వాత 2015లో 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఎలా టీఆర్ఎస్లో కలుపుకున్నాడో, అప్పుడేంటి అవసరం ఉంది, 63 ఎమ్మెల్యేలే గెలిచారు కనుక స్థిరమైన ప్రభుత్వం కోసం సంఖ్య తక్కువ ఉందని కలుపుకున్నాడంటే అర్థం ఉంది. 2018లో ఒక దుర్బుద్ధితో ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలి, తుడిచిపెట్టేయాలి, ఏకఛత్రాధిపత్యం నియంత పాలన కొనసాగించాలని 88 సీట్లతో ప్రజలు 2018లో అధికారం కట్టబెడితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోడ దూకించడం ఏమైనా సమంజసమా? 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలను, 2 ఇతర పార్టీల వాళ్ళని, మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల వాళ్ళని ప్రోత్సహించి, వలసలు ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో తెచ్చి 104 సంఖ్యను తెచ్చుకుని ఆ రోజు ఏదైతే కేసీఆర్ చేశాడో దాన్ని రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే దాన్ని కేసీఆర్కి చుక్కలు చూపించాలి, నా కుమార్తె వివాహానికి కూడా హాజరు కాకుండా పగ, ప్రతీకారం, కక్షతో నన్ను అనవసరంగా జైల్లో పెట్టావే, నేను సినిమా చూపిస్తాను నీకని చెప్పి ఒక పక్క అవినీతిపై విచారణలు, న్యాయ విచారణలు, విజిలెన్స్ విచారణలు, మరోపక్క రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పతనమయ్యే వరకు నిద్రపోనని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణ అనే పదం పోయిందో తెలంగాణ ప్రజలకు ఈ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత సంపాదించుకున్నారు అవినీతి సొమ్ము, ఇది చాలక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పడి సంపాదించుకుందామనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ప్రజాసేవ కాదైనని చెప్పి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి మళ్ళీ ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి ఏమి కనపడటంలా. ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా బయట పడకపోయినా అంతర్గతంగా సీనియర్లు, జూనియర్లు, పాతాళం, కొత్తాళం అని ఆ భావం ఉంది. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా సీనియర్లు అధికంగా ఉన్నారు. బయటకు మాట్లాడకపోయినా నిన్నగాక మొన్న వచ్చాడు, మనం 3-4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొట్టుకుంటుంటే ఈయన తిన్నగా 4 ఏళ్ళు కూడా తిరగకముందే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడని లోపల ఉంటుంది, మదన పడుతుంటారు. అందువల్ల రేవంత్ రెడ్డి తన బలాన్ని పెంచుకోవటానికి కేసీఆర్ ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రోత్సహించి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహించాడో అదే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు సన్నిహితులైన ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, అలాగే శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతం 64 ఎమ్మెల్యేలు, దాంట్లో 3 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 2 ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ 3 కుటుంబాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆమె భార్య పద్మావతి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరి గురించి ప్రజలు ఏమనుకుంటుంటారంటే, నల్గొండ ప్రజలు కూడా వీళ్ళెప్పుడు కూడా కాంట్రాక్ట్లు, వ్యాపారాలు అదే వాళ్ళ పరమావధి, అందువల్ల ఎన్ని పార్టీలైనా ఎప్పుడైనా మారుతూ ఉంటారు,
వాళ్ళు ఊసరవెల్లి రాజకీయాలు, పూటకో పార్టీ మారే మనస్తత్వం వాళ్ళు ఉన్నది. అందుకని కోమటిరెడ్డి సోదరులను ఎప్పుడు పార్టీలు మారతారో తెలవని పరిస్థితి. అలాగే దివంగత నేత జి వెంకటస్వామి కుమారుడు డాక్టర్ జి వివేక్, ఆయన కూడా రకరకాలుగా పార్టీలు మారతాడు. పూటకొక పార్టీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. అయితే ఆయన సోదరుడు వినోద్ మాత్రం తండ్రి బాటలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశాడు. 3 కుటుంబాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా కూడబలుకున్నారంటే ప్రమాదమే. అందువల్ల స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావాలంటే వాళ్ళు చూసేది ఏంటంటే స్థిరమైన ప్రభుత్వము. 5 సంవత్సరాల పాటు స్థిరంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని విశ్వాసము, నమ్మకం కలిగితేనే పెట్టుబడులు వస్తాయి. అందువల్ల హైకమాండ్ ఎలాగో ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఇండియా కూటమి ముక్కలు చెక్కలైపోయింది. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రి అవటం ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలను బలోపేతం చేయటానికి రేవంత్ రెడ్డికి మీరు కలిసి వచ్చే ఎమ్మెల్యేలను మన పార్టీలో చేర్చుకోండి ఆయనకి అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈయన బలం ప్రస్తుతం మంత్రివర్గంలో సీతక్క ఉన్నది. ఆమెకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డిని ఆదరించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఏదో రూపాన అందరూ కూడా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థులు లాంటి వాళ్ళే నేటి రాజకీయ నాయకులు. వేం నరేందర్ రెడ్డి, ఆయన అంతకుముందు మహబూబాబాద్ శాసనసభ ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2009 పునర్విభజనలో ఆ నియోజకవర్గం ఎస్టీ కేటాయించటం వల్ల ఆయనకి సొంత నియోజకవర్గంలో అవకాశం కోల్పోయాడు. ప్రస్తుతము రేవంత్ రెడ్డికి ప్రధాన ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ ర్యాంకులో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కాకలు తీరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అందువల్ల రేవంత్ రెడ్డి తన వాళ్ళు అంటే 10-15 సంవత్సరాలుగా 2009 నుంచి గత 15 సంవత్సరాలుగా తనతో సాన్నిహిత్యం వహించిన వాళ్ళని రేవంత్ రెడ్డి 2014లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమించాడు. ఆ విధంగా ఈనాటికి కూడా తెలుగుదేశము నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగానే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి బహిరంగంగానే నల్గొండ, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం జెండాలతో అక్కడ కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కేసీఆర్ని గద్దె దింపాలనే ప్రధాన లక్ష్యంతో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోతాడని తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అగ్రశ్రేణి నాయకులు లేకపోయినా, ప్రజాప్రతినిధులు లేకపోయినా, ఎన్టీఆర్ అభిమానులు, సానుభూతి పరులు, కమ్మ సామాజిక వర్గం వారు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులందరూ కూడా రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం వల్ల అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తున్నారు. దానికి కూడా కారణం ఉంది. 2018లో శాసనసభకి 88 సీట్లతో గెలిచిన తర్వాత 4 నెలల కాల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే
బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 లోక్సభ సీట్లనే గెలుచుకుంది. ఇక ఇప్పుడు అధికారం లేదు, ఓడిపోయింది. కేడర్ అంతా కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు వచ్చినాయి. ఈసారి ఒక్క సీటు కూడా లోక్సభ సీటు గెలవదనే ప్రచారం జరుగుతూ ఉంది. లోక్సభకి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ నలుగురు ఎవ్వరు కూడా పోటీ చేయదలుచుకోలేదు. దేశ రాజకీయాలను గురించి పూర్తిగా వదిలేసి అవసరమైతే ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా మళ్ళీ టీఆర్ఎస్ అని మార్చి రాష్ట్ర రాజకీయాలలోనే కేంద్రీకరించి పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తరం తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మనుగడ సాగించడం అసాధ్యం. ఎందుకంటే 3 పవర్ సెంటర్లు ఉన్నాయి. హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా ఈ పార్టీ నాది, ఈ పార్టీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కావాలని ఆ లక్ష్యంతో ముగ్గురు పనిచేస్తూ ఒకరింటే ఒకరికి పొసగదు. అందువల్ల ప్రజల్లోనూ నాయకుల్లోనూ కేసీఆర్ తరువాత ఈ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం అసాధ్యమనే భావం నెలకొంది. ఇంకో విషయం ఏంటంటే తెలుగు ప్రజల సెంటిమెంటు 2004లో రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టబెడితే వరుసగా 2 సార్లు అధికారాన్ని ఇచ్చారు 10 ఏళ్ల పాటు. అలాగే చంద్రబాబు నాయుడికి అంతకుముందు ఎన్టీఆర్కి వాళ్ళు కూడా 10 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టారు. అందువల్ల 23లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2వసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రాబోయే 28 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదు, ఈ పార్టీ పుంజుకోదనే లక్ష్యంతో నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా గోడలు దూకి అధికారమే పరమావధి, కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలోన్నా చేరాలి, లేదు రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలోన్నా చేరాలి. అందువల్ల రాబోయే ఎన్నికలన్నీ కూడా హోరాహోరీ మోదీ 3వసారి ప్రధానమంత్రి అవటం తథ్యం, ఎవ్వరూ ఆపలేరు. అందువల్ల బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ కొంతమంది, కాంగ్రెస్ ఇలా పక్క చూపులు చూడటం ప్రారంభించారు.